దేవునికి మహిమ కలిగిన గాక. కూడేర్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నవ్వారేంటి? ఎందుకని నవ్వారు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్. అలా నవ్వాలి. నవ్వటం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి. అందరూ బాగున్నారా? దేవుని దయ వల్ల అందరూ బాగానే ఉన్నారు. చాలా సంతోషం. మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి నేటికి ఎన్ని దినాలు అయిందండి? 17 రోజులైంది. మనలో ఏం మార్పు వచ్చింది? సూర్యుడు అలాగే ఉదయిస్తున్నాడు, అలాగే అస్తమిస్తున్నాడు. కాలమానంలో ఏమైనా మార్పు వచ్చిందా? అప్పుడు మనలో ఏమైనా మార్పు వచ్చింది? ఏముంటుంది నూతనం? ఏమైనా నూతనమైంది ఏమైనా వచ్చిందా మనకి? మరి ప్రతి సంవత్సరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం మనందరం కూడా. మన యొక్క జీవితాల్లో ఏమైనా నూతనమైందంటే ఏమైనా ఉందా అని ప్రసంగిని అడిగితే ఏమంటాడు? వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. సూర్యుని కింద ఏది కూడా అసలు నూతనమైంది ఏది లేదంటాడు. ఏమండి? రైట్, మంచిది. మనము భక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలనేటువంటి ఆశ ఆసక్తి మన అందరికీ ఉంది. ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కనుక ఇక్కడికి వచ్చాం మనం. లేకపోతే ఈ సమయానికి మనం రాము. ఎందుకంటే శుక్రవారం అనేటప్పటికీ చాలామంది చక్కగా పడుకోవచ్చు, రోజు డ్యూటీకి లేవాల్సి వస్తుంది, కనుక ఈ దినాన్ని కొంచెం పడుకుని లేటుగా లేచితే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మనందరికీ దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆశ ఆసక్తి రెండు ఉన్నాయి కనుకనే ఈ సమయాన్ని మనం ఇక్కడ ఉన్నాం. నాకు తెలిసినటువంటి చాలామంది సహోదరుడు అలాగే సహోదరులు కూడా ఏం చెప్పారు? బాబాయ్ మీ యొక్క సంఘం పొద్దున్నే పెట్టేస్తారు బాబాయ్, అందుకని నేను రాలేకపోతున్నాను తమ్ముడు. మధ్యాహ్నం 1 గంటన్నరకు సంఘం ఉంది, అక్కడికి వెళ్తుందండి నేను. అంటే అది నుంచి 12 గంటలు వెళ్తున్నారు అనుకుంటా బహుశా. ఎంత ఆసక్తి కదండి కదా. సరే, అయితే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశ ఆసక్తి రెండు ఉన్నప్పటికీ కూడా ఎదగలేకపోతున్నాం. బాగా గమనించారా? అందరూ ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఉన్నాయి మనలో ఉన్నాయి, ఎదగాలనేటువంటి ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కానీ ఎదగలేకపోతున్నాం. ఇదొక కోణం. రెండో కోణంలో మనం చూస్తే మనందరం దేని వెనకాల పరిగెడుతున్నాం? వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది. ఎవరు చెప్పారు? దేని వెనకాల పరిగెడుతున్నాం? సమస్త కిడులకి మూలం అదే, అవునా? అయితే ఈ డబ్బుని సంపాదించాలనేటువంటిది ఒక మాట ఉంది. ఏదంటే జబ్బు లేని మనిషి ఉండొచ్చు కానీ డబ్బు అవసరం లేని మనిషి లేడట. కనుక ఈ డబ్బుని సంపాదించాలి అనేటువంటి ఆ తాపత్రయం మనకు కూడా ఉంది. డబ్బు దేనికంటే? డబ్బు దేనికోసం? డబ్బులు దేనికోసం? అనేక అవసరతల కోసం, అవునా? డబ్బుని సంపాదించాలనే ఆ తాపత్రయంతో మనం పరుగులు తీస్తూనే ఉన్నాం. మరి సంపాదించాలని కాకపోతే ఇక్కడికి వచ్చాం, ఈ దేశం వచ్చాం. ఏయో సమస్యలు, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని, మరికొంతమందికి పిల్లలకు పెళ్లి చేసుకోవాలని, లేకపోతే కొంతమంది వారికి ఉన్నటువంటి ఆర్థిక అప్పులు తీర్చుకోవాలని, రకరకాల సమస్యలు ఉండటం చేతన మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. అంటే ఒక పక్కనేమో మనము మన జీవన విధానం కోసం, ఎదుగుదల కోసం మనం పరుగులెడుతూ ఉన్నాం ఒక పక్కనే. రెండో పక్కనే మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అక్కడ కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి రెండింటిలో కూడా మనం ఆలోచన చేస్తే పోనీ ఏమైనా ఈ పరుగు పందాల్లో, ఈ సంపాదించే విధానంలో ఏమైనా కట్టలేమైనా వెనకేసుకున్నాం మనం?
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్న వాళ్ళు, మనం ఎక్కడో ఈ ప్రపంచంలో మన సంఘంలో ఉన్న మనం అనుకుందామండి, ఇక్కడ మనం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంతగా కష్టపడుతున్నాం కదా, ఇంకా నేను తరతరాల వరకు సంపాదించి వెనక్కి తిరిగి చూడక్కర్లేదని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా సమస్యలు పెరుగుతున్నాయి. దోహా మనకు అప్పు ఉందో ₹1,00,000 తీసుకుందామని వచ్చిన వాళ్ళు ఇక్కడ 10 లక్షల అయిన వాళ్ళు ఉన్నారు. 1 లక్ష అప్పుతో వచ్చి 10 లక్షల అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతకంటే నాకు తెలిసి చెప్పాను, అంతకంటే ఎక్కువ అప్పులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంటికాడ అన్నీ ఉండి ఇక్కడికి వచ్చి అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇందులో కూడా మనం ఎదుగుదల కనపడతలేదు. భౌతికంగానూ మనకు ఎదుగుదల లేదు, ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల అనేది లేదు. మరి ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎందుకు లేదో మనం తెలుసుకుందాం. భౌతికంగా ఎదుగుదల ఎందుకు లేదనేది వారి యొక్క స్థితి పరిస్థితులను బట్టి వారికి తెలుస్తుంది. ప్రత్యేకంగా మనం దాని గురించి చెప్పనవసరం లేదు. కానీ ఆధ్యాత్మికంగా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే విషయం గురించి మనము ఈ దినాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ఆ దినమందు యేసు ఆ ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళును. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోవును. కొన్ని ముండ్ల పొదలలో పడను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించును. చెవిగలవాడు వినును గాక అని చెప్పను. ప్రార్థించుకుందాం. ప్రార్థన. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తిరిగి నీ పాదసన్నిధికి వస్తున్నాం ప్రభు. నేను చదువుకున్నటువంటి లేఖన భాగాలు వివరించుకున్నట్టుకు నిలబడుచున్న నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా నోటిని నా నాలుకని మీ స్వాధీనం ఉంచుకునండి దేవా. వినుచున్నటువంటి బిడ్డలు విని గ్రహించుకుని కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్య ఉన్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ యొక్క అధ్యాయము మనందరికీ కూడా సుపరిచితమే. ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు సేవకుల ద్వారా మనం ఇంటూ వచ్చాం, వ్యక్తిగతంగా కూడా మనంగా చదువుకుంటూ వచ్చాం. అయితే యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఆ దినాల్లో తండోలుగా ఆయన మాటలు వినడానికి వెళ్తూ వచ్చారు. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ అంటే సముద్రపు ధరణి వాళ్ళు కూర్చున్నారు. మనకి ఇక్కడ ఒక చక్కగా సాపలేశారు. అలాగే మనకి ఎటువంటి ఎండ రాకుండా, గాలి రాకుండా ఒక రూమ్ ఉంది, మనకి ఏసీ ఉంది, లైట్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు మనకి ఉన్నాయి. మన అవసరమైతే మనం తాగడానికి టీలు కూడా అవన్నీ కూడా మనకి అన్ని ఏర్పాటు చేశారు. అంటే అన్ని కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా మందిరానికి రావడానికి ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఇస్తున్నాం మందిరం దగ్గర నుంచి. అంటే ఒక ఆధ్యాత్మిక కోణంలో వెతుకుదల కొరకు సంఘం కూడా ఎంతో సహాయపడుతూ వస్తుంది మనకి. కానీ ఆ దినాల్లో ఎవరికి ఎటువంటి సహాయం లేకపోయినా యేసుప్రభువు వారి మాట వినటానికి ఎక్కడెక్కడి నుంచో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సముద్రంలో ఒక దోణి మీద కూర్చుని ఈ మాటలన్నీ కూడా చెప్తూ వచ్చినట్ట. ఇక్కడ ఈ మాట మనకి మొదటి నుంచి తెలిసి కనుక ఉపోద్ఘాతంగా చెప్తున్నారు, మీరు గమనించాలి. ఇక్కడ ఇత్తనం అంటే ఏమిటండి? ఇత్తనం అంటే వాక్యం.
అక్కడ విత్తనాలు విత్తున్నవాడు ఎవరంటే అక్కడ యేసుక్రీస్తున్నారు, లేకపోతే ఇక్కడ నేను. అంటే ఎవరైతే దేవుని వాక్యం చెప్తున్నారో వాళ్ళు. మీకు అర్థమైందా? విత్తనాలు విత్తున్నప్పుడు అవి విత్తనాలు కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. అంటే పక్షులు అనే మాట అక్కడ పక్షులు అంటే మన అర్థం అవడానికి ఉపమాన రీతిగా చెప్పారు, కానీ సాతాను ఎత్తుకుపోయాడు. ఇంతకీ ఎక్కడ పడ్డాయి విత్తనాలకి? త్రోవ పడ్డాయి. అంటే మనిషిని యొక్క హృదయంలోనే పడ్డాయి. మీకు అర్థమవుతుందండి? మనిషిని యొక్క హృదయంలోనే అవి విత్తనాలు పడ్డాయి. కానీ ఎక్కువసేపు ఏమైనా ఉండలేదు. వాటిని ఏం చేయడు? సాతాను ఒకటి ఏం చేయడంటే వాటిని ఎత్తుకుపోయాడు. కనుక ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వాటి గురించి ఆలోచన చేయడు. వాటి గురించి ఆలోచన చేయడు. ఎందుకంటే లేవు కదా, లోన ఉంటే కదా, ఉండలేదు, ఎత్తుకుపోయాడు. మన సాతాను ఎత్తుకుపోయాడు. ఇంకా రెండో విత్తనాలు ఉన్నాయి. అంటే రాతి హృదయాలు కూడా ఉంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాతి హృదయాలు ఉంటాయి. ఎంత చెప్పినా కూడా వాటికి ఎక్కదాం. అదే ఆ బ్రదర్ చెప్పారు మన వారం, దాన్ని ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమన్నారంటే బాత్రూమ్ దగ్గర కూర్చున్నప్పుడు మనకి అలా చాలా వాసన వచ్చేస్తుంది, కానీ అక్కడ కూర్చున్న వాడికి ఏమి తేలని చెప్పాడు. అంటే ఆల్రెడీ వాడు దానికి ఏమైపోయాడు? అలవాటు పడిపోయాడు. అంటే మన హృదయాలు కూడా వాత వేయబడిన మనస్సాక్షులు అయిపోయినాయి. నేను అందరినీ చెప్పట్లేదు, దయచేసి గమనించండి. ఇక రెండో ఒక ఎక్కడ పడ్డాయి రెండు విత్తనాలు? రెండో రకం మన్ను లేని రాతి నేలలో పడ్డ విత్తనాలు ఏం చేసినాయి? మొలిచాయి. కానీ అక్కడ మన్ను లేదు అన్నది, అంటే మన్ను ఎక్కువగా లేనందున ఆ ఏరు లోనకంతా కూడా వెళ్ళలేదు. సూర్యరశ్మి వచ్చినప్పుడు ఆ వేడికి తట్టుకోలేక అవి కూడా ఏమైపోయినాయి? వాడిపోయినాయి, అంటే చనిపోయినాయి. కనుక ఆధ్యాత్మికంగా మరి ఎంతోమంది సేవకులు దేవుని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి హృదయం, అంటే రాతి హృదయం అనమాట. ఆ రాతి హృదయంలో ఎక్కువసేపు ఆ వాక్యం ఏమవుతుంది? నిలబడదు. రాతి హృదయం తీసివేసి ఏ హృదయం ఇస్తాడు దేవుడు? మనకి మాంస హృదయాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ ఇంకా మీరు గమనించలేదు, అక్కడక్కడ రాతి హృదయాలు తగులుతాయండి. వాతబేయబడిన మనస్సాక్షి ఎన్ని గద్దించినా ఇంక అంతే. కనుకనే వాళ్ళు ఆధ్యాత్మికంగా వెతకలేరు. ఆ కోణంలో పైన మనం ఉన్నా సరే మనమైనా సరి చేసుకోవాల్సిందే. కనుక ఈ రెండో రకమైన విత్తనాలు కూడా ఆ రేతనాల్లో పడినటువంటి విత్తనాలు ఎదిగినాయి, కానీ అవి ఏమైనాయండి? మన్ను లేని కారణం నుంచి ఏమైపోయినాయి? వాడిపోయినాయి, లేకపోతే చనిపోయినాయి. కనుక ఈ యొక్క గుంపులో, ఆధ్యాత్మిక ఎదుగుదలైనటువంటి గుంపులో ఈ రెండో రకం గుంపు ఉన్నారండి. ఇలాంటి రాతి హృదయాలు ఉన్నంత కాలము ఎన్ని రకాలు ఎంత బలమైన వాక్యాలు చెప్పినప్పటికీ కూడా అక్కడ అవి నీరు కట్టి ఫలించవు. కనుక అటువంటి హృదయం ఉంటే మనం దేవుని తప్పనిసరిగా అడగాలి, ప్రభువా నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను, నాలో ఉన్న రాతి హృదయాన్ని తీసే ప్రభువా, మీ మాంసం హృదయాన్ని దయచేస్తాను, వాగ్దానం చేస్తారు, నాకు ఆ హృదయాన్ని దయచేయండి. ఆయన కూడా అడుగుతున్నాడు, కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము, కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇమ్ము. కానీ హృదయాన్ని మనం ఇవ్వలేమండి, అందుకే మనం ఎదుగుతలేదు. యెషయా గ్రంథము దాన్ని జ్ఞాపకం చేసుకుంది. యెషయా గ్రంథము 26:3 బ్రదర్ చెప్పారు ఇందాక. చెప్పండి బ్రదర్. అది యవ్వన మనసు ఆయన మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఎందుకని? అక్కడ కింద ఉంది చూడండి. ఎందుకని అంటే యారనగా అతను నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు కనుక. అది మన విశ్వాసాన్ని పరిపూర్ణంగా దేవుని యందు ఉంచి ఉన్నట్లయితే అప్పుడు మనం ఎలా ఉంటామండి? పూర్ణ శాంతి గలవారిగా ఉంటాం. లేకపోతే శాంతి రాదండి. మన యేసుక్రీస్తుల వారిని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, సమాధానకర్త అంటారు. కొంతమంది జీవితంలో సమాధానం ఉండదండి, ఏదో పెట్టుకుని కూర్చుంటారు రెడీగా. మీరు గమనించండి, మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, దేవుని వాక్యం చెప్తారు, ఎంతో కాలం నుంచి ఉంటారో ఆ జీవితంలో సమాధానం ఉంటుంది. కొత్తగా వచ్చిన మాట పక్కన పెట్టండి. ఈ యొక్క దినాన్ని ఎవరైనా కొత్తగా వచ్చారా? ఆ సహోదరులు రావు గారు మరి ఈ దినాన్ని వారు కొత్తగా వచ్చారు. ప్రభునామంలో మీకు వందనాలు బ్రదర్. కనుక కొంతమంది భక్తి జీవితం చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర సమాధానం
ఉండదు. ఏమంటారు తెలుసా? ఒంటి మీద చెయ్యి, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాను ముందే అంటే భయపెడుతున్నట్ట, లేకపోతే నిజంగా కూడా వెళ్ళిపోతావా? నా ఒంటి మీద చెయ్యొచ్చు చూడు నువ్వు అంటే ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించాను ఆయన చెప్తే నువ్వేం చూపిస్తావు? 2 చెంపలు కొట్టేసి ఇలా కనపడతావు నీ వర్షం వస్తుంది. ఎక్కడ ఎదుగుతామండి? తగ్గింపు అనేది లేదు. తగ్గింపు అనేది అసలు బైబిల్ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేసి శ్రమపడేట కంటే కీడి చేసి శ్రమపడట కీడి చేసి శ్రమపడేట కంటే మేలు చేసి శ్రమపడట బహు మంచిది. నువ్వు ఏ శ్రమ పడలేదు, చిన్న మాట వచ్చింది, ఇంకా ఇంకేం ఉండదు. ముఖం కూడా చూపించండి బాబు, మనుషుల చూస్తే ఎలా తిరుగుతున్నారు. మీకు అర్థమవుతుందండి ఎదుగుదల ఎక్కడుంది మనకి? నూతన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వచ్చి సుఖపెట్టి, ఎంతమంది సేవలతో సుఖపెట్టి యేసుప్రభు వచ్చి ప్రకటించింది అయితే అలా అయిపోతుంది పరిస్థితి. మీకు అర్థమవుతుందండి? మనం ఎదగాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒదగాలి. యేసుప్రభు వారు మీ కాళ్ళన్నీ కడిగేస్తున్నారు, రండి అని అంటే, ప్రభు నా కాళ్ళు అసలు కడగొద్దు అన్నాడు పేతురు గారు. ఏమండి, మనం ఎవరి కాళ్ళని కడుగుతామా? మనము ఎవరి కాళ్ళని కడుగుతామా? కడుగుతారా? పెళ్ళిళ్ళు కడిగిస్తారు. మీకు తెలుసా? ఎవరి కాళ్ళు కడుగుతారు చెప్పండి? ఎప్పుడు కడుగుతారు? అల్లుడు కాళ్ళు కడుగుతారా? కాదండి, బామ్మది కడతారు కదా, అప్పుడు కడుగుతారు. మాంగారు కూడా కడుగుతారండి. అది నాకు తెలియదులండి, అయితే నేను చూడలేదు, కానీ వీళ్ళకి అడుగుతారు, బామ్మది కడతారు. అయితే యేసుప్రభువు వారు దేవాతి దేవుడండి ఈ భూమి మీదకి వచ్చి తగ్గింపు అనేది చూపించాడండి. ఏం చేశాడు? కాళ్ళు కడుగుతానికైనా రండి, మీ కాళ్ళు అందరూ కడుగుతుంటే, నా కాళ్ళు కడగద్దు కడగొద్దు అంటే కనుక నీలో నాకు పాలు ఉండదు. పాలు ఉండాలంటే ఏం చేయాలి? నేను నీ పాదాలు కడుగుతానని చెప్తున్నాను. అలా మన పాదాలు కడగడానికి ఏం చూపించాడు యేసుక్రీస్తు వారు? ఎబ్రోను క్రమం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు కింద కూర్చోవడం తెలుసా? మనిషికి ప్రతి దానికి ఒక నిర్వచనం ఉంటుందండి. ఇప్పుడు రోడ్డు అంటే ఎవడో ఏదో ఈ దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఎవరో ఎవరో అనామకుడు ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అందరూ ఎలక్ట్ అవుతారా? ఎలక్ట్ అవ్వరు. అదే ఒక పోలీస్ అధికారి చెప్పుకుంటూ వెళ్తే అంటే అతని మాట కొద్దిగా విలువిస్తారు. మీకు అర్థమవుతుందండి? అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక కోణంలో ప్రతి దానికి కూడా అవతల వారికి అంటే మాదిరికరమైన ఉండాలి. యేసుక్రీస్తు వారిని మనలో వాళ్ళని చూపించాలి. మన క్రియల్లో యేసుప్రభువు వారిని చూపించాలి, మన మాటల్లో యేసుక్రీస్తు వారిని చూపించాలి. పేతురు గారు నాకు తెలియదు అంటానే ఉన్నాడు, కానీ అక్కడ ఉన్న ఒక చిన్నది ఏమని తెలిసినా, నిన్ను బట్టి నీ మాటే సాక్షిస్తుంది నువ్వు అతనిలో ఒకడు అని. అలాగా మనం దేవుని పిల్లలము, యేసుక్రీస్తుని వారిని మనం నమ్ముకున్నామని నోటితో చెప్పకలేదండి. సత్ప్రవర్తన బట్టి మనం తెలిసిపోతుంది. కనుక మనం ఎదుగుతలేదు అంటే ఎదగకుండా ఏం చేస్తాయో మనకి ఈ వాక్యం ముందుకెళ్తే మనకు చెప్తుంది. ఎదగకుండా ఏం చేస్తుందని చెప్తుంది. అలాగే మరి 3వ రకమైనటువంటి విత్తనాలు ఏర్పడ్డాయంట, ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఈ ముళ్ళ పొదలు వాటిని ఏం చేసినాయి? అణిచివేసిన వల్ల అవి కూడా అక్కడ కూడా వృద్ధి చెందలేదు. 4వ రకం విత్తనాలు మంచి నేలలో పడ్డాయంట. ఆ 4వ రకమైన విత్తనాలు అట్లా 30 వంతులుగాను 60 వంతులుగాను 100 వంతులుగాను ఫలించాయని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఇవి మనం ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. దానికి వివరణ మనం ఇస్తున్న 18వ వచనం కానీ చూడండి. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. విత్తువాని గురించి ఉపమానం వినండి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు. రాజ్యము అంటే దేవుని రాజ్యమును గురించి వార్త వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి హృదయంలో ఎత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇది మొదట రకం అన్నమాట. అంటే మొదటి బ్యాచ్ వీళ్ళ ముందే వెళ్ళిపోయారు. వీళ్ళకి కొంచెం పర్వాలేదు, వీళ్ళ ముందే వెళ్ళిపోయారు. ఏంటి? రాజ్యమును గురించి, దేవుని యొక్క రాజ్యమును గురించి సువార్త చెప్తూ ఉండగా వారిలో పడ్డటువంటి ఆ యొక్క మాటలు నిలకడగా ఉండకుండానే ఆ యొక్క దుష్టుడు వాటిని ఎత్తుకొని పోయాడు. త్రోవ పక్కన విత్తువాడు వీడే. త్రోవ పక్కన విత్తన పడినవాడు వాడే.
రెండో రకం రాతి నేలను విత్తువాడు రాతి నేలను విత్తువాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. ఇది రెండో బ్యాచ్ అనమాట. అంటే వాక్యము విన్నాడు, వెంటనే సంతోషించాడు, కానీ అంగీకరించాడు. తను అంగీకరించాడు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలిచును గాని వాక్య నిమిత్తము శ్రమైనను హింసైనను అభ్యంతరపడును. ఇటువంటి శ్రమలు ఏదైనా వచ్చినప్పుడు అభ్యంతరపడి తొలగిపోతాడు అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు మీకు కూడా తెలిసే ఉండొచ్చు. కొంతకాలము వాళ్ళ నాన్నగారు సేవకులు అవ్వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు అవ్వచ్చు, కొంతకాలం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళొచ్చు, అన్నీ చేసి లాస్ట్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళామంటే ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. ఏంటంటే తొలగిపోయాడు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎందుకని అలా తొలగిపోయారనంటే వేరు లోనకి వెళ్ళలేదు. లోనకి వెళ్ళలేదు చెట్లు గాలి వచ్చినట్టు చూడవచ్చు మీరు, పడిపోతాయి. కనుక ఏరు ఎప్పుడైతే లోనికి వెళ్తుందో గాలిదం వచ్చినా కొమ్మలు ఇరుతాయి తప్ప కానీ చెట్టు పడిపోదు. అర్థమవుతుందా? అలాగే మనం కూడా కొన్ని బలహీనతను బట్టి పడిపోతాం, కానీ మనం పూర్తిగా పడిపోం. అందుకనే అంటవాడు నీతిమంతుడు 7 మార్లు పడినను లేస్తాడని చెప్తాడు. కనుక కొన్ని సందర్భాల్లో ఈ దేహం ఉంది కనుక ఈ దేహం ధరించుకున్న మనందరం కూడా ఈ దేహం ఉన్నంతకాలము దేవునికి దూరస్తున్నామంట. మీకు అర్థమవుతుందండి? ఈ దేహం ఉన్నంతకాలం దేహం దూరస్థం ఎందుకు అవ్వమంటే మనలో నేత్రాసు ఉంది, మనలో శరీరాసు ఉంది, మనలో జీవపడము ఉన్నాయి. డంబం గొప్పలు చెప్పుకుంటాం, మాకు బాగా అలవాటు. నేనండి అంటాం మాట్లాడుతూ. నేనంటే నా గురించి ఏదో చెప్పాను ఇప్పుడు, లేకపోతే తాగదు. మీకు అర్థమవుతుందండి? నేనంటే నేను అక్కడికంటే తెలిసిపోవాలి, నేనేం చేశానో తెలిసిపోవాలి. ఓ పిల్లిని పావుని చంపామనుకుంటే ఎంతమంది చెప్తామో మనం కదా. కనుక నేను అనేటువంటి అహం అనేది ముందు మనలో సావాలి, లేకపోతే ఎదగమండి. మనలో దేవుళ్ళు ఎదగాలంటే నేను అనేటువంటి అహం ఎప్పుడైతే మనం చంపేస్తామో అప్పుడు మనం ప్రభువును ఎదగటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుకనే వాళ్ళు కొంతకాలం ఉండి వాళ్ళు తొలగిపోతారని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకా మూడో రకం ముండ్ల పొదలలో ఎత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వింటాడు, కానీ వాడికి అనేక రకాల విచారాలు, ధనామోసము, వాక్యం మర్చిపోయిన గనుక వాడు కూడా నిష్ఫలుడే. అంటే ఇప్పుడు ఏంటి? డబ్బు సంపాదించాలనే తాపత్రయం. నాకు ఈ మధ్యలో డీలోడ్ వచ్చిందండి. నాకు 3 దేశాలలో డబ్బు ఇస్తున్నారు, నేను ఎంత కావాలో అంత డబ్బుకి ఇస్తాను, మీరేమన్నా డబ్బులు ఇంట్రెస్ట్ తిప్పుతారా అని ఒక డీల్ వచ్చింది. మరి మన ఇంట్రెస్ట్ తిప్పొచ్చా చెప్పండి? మనకు కొన్ని వస్తాయి, ఎదురొస్తాయి. మీరు మా తోలేళ్ళు చనిపోయినప్పుడు, మా తోలేళ్ళు గారి సేవకులండి, ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎవరితో అయితే వాక్య పరిచయంలో ఉన్నారో వాళ్ళు వచ్చారు, దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఏమండి మీరు కూడా వాక్యం చెప్తారని తెలిసింది, మా దగ్గరకు వస్తారా? ఎందుకంటే మన బ్యాచ్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్తా ఫోటోలు తీసుకుంటాం, పైకి పంపేయటం, మనకు వచ్చేస్తాయి, రావాల్సినవి వచ్చేస్తాయండి. అదోడి అర్థమవుతుందండి. ఇంకా చాలా రకాలైనటువంటి డీల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎందుకు వస్తాయి తెలుసా? ఆధ్యాత్మికంగా మన పడదోయడానికి వస్తాయి. ఎక్కడో చోట చిక్కుకోకుండా ఉంటాడా వీడు అని వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. కనుక మనలో ఈ 3వ కోణం వచ్చేటికి మరోసారి చదవమాట. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని అహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడు. వీడు ఫలించలేదు. ఇందాక మనం అనుకుంటున్నాం కదా, ఆధ్యాత్మికంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే అనేక కారణాలండి, ఒక కారణం కాదు. నాకు తెలిసిన సోదరులు ఉన్నారు, రాత్రి పగళ్ళు ట్యాక్సీ నడుపుతున్నారండి. ఊబర్ అంటాం కదా, రాత్రి పగళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. రాత్రి పగళ్ళు కూడా అంతలా కష్టపడుతుంటే ఇంకా ప్రభు సన్నిధిలో ఎక్కడ సమయం ఇస్తారండి? మన విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మన కొరకు ప్రార్థన చేసుకోవాలి, అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నామంటే లేదు, చేయట్లేదు. మనకు సమయం సరిపోవట్లేదు. మన గురించి మనం చేసుకుంటే సమయం సరిపోవట్లేదు.
అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నాం మనం అంటే లేదు, మనకు సమయం లేదు, సువార్త ప్రకటించడం మనకు సమయం లేదు. కనుక దేవుని పనిలో మనకి నమ్మకంగా మన దేవునికి మనకి వచ్చినటువంటి కానుక ఇస్తున్నామంటే లేదు, ఇవ్వట్లేదు. ఎందుకంటే మనకే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ఇంకా దేవునికి ఏమి ఇస్తాం? కనుక ఇలా మనం చూసుకుంటూ వస్తే అనేకమైనటువంటి ఆ యొక్క సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం కనుక మనం ఫలించలేమని వాక్యం చెప్తుంది. దీన్ని మనం గ్రహించాలి. కనుక దీని నుండి మనం ఇక్కడ నాలుగో గుంపులో మనం వెళ్ళే ముందుగా మరి మంచి నేలలో పండిన విత్తనాలు ఫలించినటువంటి విషయంలో మనం అక్కడికి వెళ్ళాలంటే అలా ఫలించాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి. ముందు మనం చూసినట్టు అక్కడ మీరు నాలో ఉన్న ఎడల అని ఒక మాట ఉంటుంది. అక్కడ 4వ వచనం, నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపను. దేవునికి మహిమ కలిగింది గాక. అసలు ఇప్పుడు ఇదండి అసలైన పాయింట్ ఇదనమాట. ఇప్పుడు మనం ఫలించాలి అని అంటే మనకి ఇప్పుడు ముందు చెప్పబడినప్పుడు అన్నీ వస్తాయి. కాకపోతే మనం ఫలించాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే మీరు నా యందు ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళితో ఉంటేనే అది ఫలిస్తుంది. అది ద్రాక్షావళిని వేరైపోతే ఏమవుతుంది చెప్పండి? వెండిపోతుంది. అలాగే మనం కూడా యాకోబు గారు ఆశీర్వదించబడినప్పుడు ఆయన ఆశీర్వాదం కొరకు ఒక రాత్రంతా కూడా ఒక నరుడితో ఏం చేయాలంట? తెల్లవాళ్ళు పెనిగిలాట, నిద్ర లేదు, నిప్పులేవు ఆయనకి. ఓ దాని నుంచి మా నాన్న 400 మంది నేను వస్తున్నాడు ఆయన. ఓ పక్క నుంచి అదురు, ఓ పక్క నుంచి ఏమో ఫైటింగ్. ఇక్కడ అతను వదులుతులేదు, ఇతను వదులుతులేదు అతను. మీకు అర్థమైంది? పెనిగిలాడంటే అదే అండి, వదలట్లేదు. కనుక దాని అర్థాన్ని మన ఆధ్యాత్మికంగా ఎలా తీసుకోవాలి? మనం కూడా దేవుని వాక్యాన్ని వదలకూడదు. అర్థమవలేదా మళ్ళీ చదువు, నీకు అర్థమయ్యే వరకు చదువు. ఇలా అధ్యాయం చదివే 16 సార్లు చదివే గ్రంథం చెప్పక్కర్లేదు, అర్థమయ్యే వరకు చదువు. నీకు అర్థమవుతుందండి ఆ మాటలో? కనుక పెనుగులాట, తెల్లవారు పెనుగులాట. ఉదరవయ్యా బాబు, నాకు తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలంటే నువ్వు నన్ను ఆశీర్వదించే నేను వదలనా అన్నాడు. మీకు అర్థమైందండి? యాకోబుని ఆశీర్వదించే విడిచిపెట్టలేదండి. వదులుతావు లేదని ఒక తాపు అన్నాడు. అలా తాపులు కూడా పడతాయి మనకి. అర్థమవుతుందండి? ప్రయాణంలో పనులు కూడా పడతాయి మనకి. వదులుతావో లేదు, నాకు తెల్లారిపోతుంది, తను వదులుతావు లేదు నువ్వు తాపుతంటే ఆయనకి ఏమైంది? ఇరిగిందండి పాపం ఆయనకి. అయినా వదలలేదు. బయట పోరాడి ఆశీర్వదించాడండి. అప్పుడు వదిలిపెట్టాడు ఒక నరుడితో తెల్లవాళ్ళు. ఎవరండి ఆ నరుడు? ఎవరికుందండి పేరు? చెప్పగలుగుతారా నరుడు ఎవరు? యేసుప్రభువు వారండి. యేసుప్రభువు వారు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరో కూడా తండ్రి వద్దకు రాలేరు. కనుక మన యొక్క ప్రయాణంలో ఒక పక్క భౌతికమైన పోరాటం ఉంది, రెండో పక్క ఆధ్యాత్మిక పోరాటం ఉంది. ఈ రెండింటి మధ్య మనకు పెనుగులాట జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? పెనుగులోట. మనం మోసపోతున్నాం, మనం మోసంలో పడిపోతున్నాం. అప్పుడు మళ్ళీ మనం ఏమవుతుందంటే మోసంలో పడిపోవటంలో ఏం జరుగుతుందంటే దేవుళ్ళో మనం ఎదవలో పోతున్నాం. ఎందుకు ఎదవలో పోతున్నామంటే ఎవరి మీదో పెట్టుకుంటాం. ఏదో మాట అన్నాడు, ఒక బెదర అన్నాడు, ఏదో మాట అన్నాడు. నేను మాట్లాడాను అతనితోటి. అరే మాట్లాడకపోతే నీకే నష్టం రా బాబు. ఆడికి నష్టం ఆడి తర్వాత నీకే నష్టం. ధన్యవాద బెదర, మీరు పలానా ఫోన్ చేయండి, చేతి బెదర నాకు చెప్పారు. అబ్బాయి నా బెదర దగ్గర ఫోన్ చేయను, నా బెదరకు నా మాట్లాడలేదు, నాకు నష్టం. ధన్యవాద నేను మీరు పికప్ చేసిరండి బాబోయ్, నేను అతని దగ్గరికి వెళ్ళి పెద్ద శాతత్వరుడు, నేను అతను పికప్ చేసుకుని బాబోయ్ ఎవరైనా పంపండి. నీకే నష్టం. నువ్వు చేసే పని కరెక్ట్గా చేయట్లేదు. నువ్వేం తీర్మానం చేసుకున్నావు? నేను ప్రభువుకి దేవుని పనికి నేను బండిని మరి క్యాంప్ ఇది ఏమన్నావు చెప్పండి మీద ట్రాన్స్పోర్ట్ చేతలను సమర్పించుకున్నావు. ట్రాన్స్పోర్ట్ చేతలను సమర్పణ చేయాలంతే. మనీ ఏంటి మనీ అర్థం అంటే నువ్వు నష్టపోతున్నావు. మీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా?
మనం చేసే పని తీర్మానం చేసుకున్నాక అబ్బాయి ఏదో చేద్దామని వచ్చారు కానీ ఇక్కడ సంఘంలో పరిస్థితి ఏం బాగలేదు, నేను మానేయాలి. ఏంటిది? ఎవరి కోసం నేను ఎవరు చేయమన్నారు? అసలు నేను చేయమన్నాను ఎవరన్నా వచ్చి? ఎవరు లేనప్పుడు సంఘం ఒక్కటే పని చేసింది. మీకు తెలుసా, సంఘానికి ఒక కారణంగా కూడా సంఘం నడిచింది. మీరు తీర్మానం చేసుకుంటే మీకోసం చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసమో మీరు చెప్తే మనం ఎదగలేము. అర్థమవుతుందండి? కనుక ఇలాంటి సమస్యలో కొందరు ఏదో పెట్టుకుని మనసులో వందనాలు చెప్పరు. ఎవరికి నష్టం? నీ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల ఉండదు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసినా, నువ్వు ప్రేమతో ఒక వ్యక్తిని ప్రేమతో నువ్వు నడిపించినట్లయితే నిప్పుల మీద కూడా నడుపుతాడంట అతను ప్రేమతో. అయితే కోపంతో మంచినీళ్ళు కూడా తాగించలేము అతని చేత. ఏమైపోయింది నీ ప్రేమ? సంవత్సరాలు మారిపోతుంది. ఎక్కడికి ఎదిగింది నీ ఆధ్యాత్మిక ఎదుగుదల? నీ పతనం అవుతున్నావు గుర్తిస్తున్నావా? ఏదో కారణం చూపిస్తామని మాట్లాడితే అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఎదగాలనుకుంటే వద్దు. మీకు జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడండి. పొద్దున పోరాడతాను బాబు, ఇవాళ పోరాడలేనంటే నియమం వెళ్ళిపోయింది. మనం చదువుకున్నప్పుడు ఒక కథ ఉంది, మీకు తెలుసా? నేను చదువుకున్నప్పుడు కుందేలు తాబేలు తెలుసా మీకు? చాలామంది తెలిసి ఉంటుంది ఈ కథ. కుందేలు తాబేలు పరిగెడితే ఏ ముందు నెగ్గుతాయి? కుందేలే నెగ్గుతుంది కదా. కానీ కుందేలు ఏమనుకుంది తెలుసా? ఏడ్చింది అదవా, అది అప్పుడే వస్తుంది ఏంటి, మనం ఏంటి అవును హై స్పీడ్ మన ఇంజిన్ ఏంటి మనం ఏంటి అది కుడికేద్దాం అనుకుందా? వేసిందా కుడుకు? వేసిందా? ఏమైంది? తాబేలు వెళ్ళిపోయింది. మెల్లి ఆగలేదు, ఇది నిద్ర లేదు, నిప్పాలేదు, ఆగలేదు, అది వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? కనుక నిజానికి చెప్పాలంటే సంఘంలో ఈ దినాన మాకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. నిజమండి ఈ మాట. మాకంటే జ్ఞానవంతులు ఉన్నారండి. నిజానికి మాకేం తెలదు. ఎందుకు తెలుసు చెప్పమంటారా? ఈ వాకింగ్ చెప్పడం వల్ల మాకు ఇక్కడ వచ్చి బిరుదేంటి తెలుసా? డబ్బులు సంపాదించుకుంటాగే సంచేసి తిరుగుతున్నారు. ఎవరెవరు ఓకేనా? ఇక ఒక దేవుని వాకింగ్ చెప్పాలంటే కొంత సమయాన్ని కేటాయించాలి. ఇక్కడ నిలబడి చెప్పాలంటే కొంత సమయాన్ని కేటాయించాలి. ఇవన్నీ దేవుడు మాకు ఒక తలాంతి ఇచ్చాడని, ఆ ఇచ్చినటువంటి తలాంతిని పంచుకోవాలని, ఆ పంచుకోవడం ద్వారా దేవుని ఒక ఆశీర్వాదం అవుతుందని ఇక్కడ మనం పనిచేస్తున్నాం. కానీ ఎవరో ఏదో వేస్తారని చేయట్లేదండి. కనుక ఎందుకు ఎదగలేకపోతున్నామనంటే మనం చూస్తాం యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో క్రీస్తు అని చెప్తున్నాడు. ఏమన్నా మీరు నా యందునండి, నా యందు నిలిచినండి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని మీకు తెలుసు. క్రీస్తు ఆశ్చర్యకారుడు అని తెలుసు, ఆలోచనకర్త అని తెలుసు, మరి సమాధాన అధిపతి అని కూడా మీకు తెలుసు. మరి మీ దగ్గర ఎందుకు సమాధానం ఉండట్లేదు? సమాధానం మీ దగ్గర ఎందుకు ఉండట్లేదు? ఎందుకు సమాధానం పడలేకపోతున్నారు? అంటే సమాధానం పడకపోతే నష్టం ఎవరికి? ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళకి మీరు ప్రతి ఒక్కరు కూడా మనం సమాధానం పడాలి. మనము సమాధానం పడకుండా ఉన్నంత సేపు, మనలో ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకున్నంత సేపు, అప్పుడు మన భక్తి ఏమైపోతుందంటే పైకి భక్తి గలవారై ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వాళ్ళు వెళ్ళిపోతాం మన పరిస్థితి. అందుకని మనం ఎదగలేకపోతే ఇక్కడ 3 నేలలు చూపించాడు. ఒకటేమో త్రోవ పక్కన అన్నాడు, రెండోదేమో రాతి నేల అన్నాడు, మూడోదేమో ముళ్ళ పొదలు అన్నాడు. నిజంగా ఇదే పరిస్థితిలో ఉంటే ఎదుగుతామా మనం? నూతన సంవత్సరం వచ్చింది, నూతన హృదయం రాలేదు. సంవత్సరం అయితే వచ్చింది, సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు దయగిరట్టుగా మనకు దయచేస్తున్నాడు. కానీ మనలో ఆ మార్పు అంటే పాత స్వభావాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు నేను పాత స్వభావం నాకు ఉందండి. ఎవరైనా మా అమ్మని ఒక మాట అంటే, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మా అమ్మని ఒక మాట అంటే ఆయన కొట్టాలంతే. నేను ఆయన కొట్టగలుగుతున్నాను ఏదో తర్వాత సంగతే. అవసరమైతే నేను కింద పడిపోతున్నాడు, పైన అదే పర్వాలేదు, మొత్తం మీద కొట్టాలి. అది నా పరిస్థితి. అప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత నన్ను కొట్టినా నేను ఏం మాట్లాడుతున్నా, మా అమ్మగారు కూడా తిట్టారు, ఏమైపోయింది ఆ పౌరుషం అంతా అని. మీకు అర్థమైందా?
ఏమైపోయిందంటే క్రీస్తుతో పాటు సిలువేసేస్తాం, చచ్చిపోయింది అంతే. క్రీస్తులో ఉన్న వాళ్ళు మనందరం కూడా క్రీస్తు కూడా మనం చనిపోయాం. మనం ఇప్పుడు నూతన సృష్టి, ప్రభులో ఉన్న మనందరం కూడా నూతన సృష్టి, దేవుని పిల్లలం, దేవుని పోలికగా మనందరం కూడా జీవించాలి. ఈ మాటలో చెప్తున్నాము, ఇలా చెప్తున్నాం, అలాగే చెప్తూ ఉంటారు, వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారండి. ఇంక చెప్పినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుందా? పాటించాలి. పాటించకపోతే ఏముందండి? ప్రయోజనం లేదు. కనుక మరి ఎంతోమంది సేవకులు మన ఇండియా నుంచి వస్తున్నారు, ఎంతో అనుభవం ఉన్న సేవకులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజున సంఘాల్లో చూస్తుంటే పరిస్థితి ఏడుపు వస్తుందండి. దానికి ఈ రోజున ఏడుపు వస్తుందండి. సంఘంలో వస్తే ఏముంటుంది? శాంతి, మనశ్శాంతి ఉంటుందండి. సంఘానికి వస్తే సంఘంలోనే శాంతి సమాధానం కురువైపోతే అప్పుడు ఏమైంది? సంఘం లోకంలో కలిసిందా, లేదా లోకమే వచ్చి సంఘంలో కలిసిందా? అది ఇదివరకు సంఘానికి బయట ఉండి వాడు ఫైట్ చేసేవాడు. ఎలా అయితే జయించలేమనుకుని ఆడు మెరుగేం చేయాలంటే సంఘంలోకి వచ్చాడు. కనుక సంఘంలో సమాధానం ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు, అశాంతి నెలకొంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా బోతద్దులు పెట్టి చూడటమే. ఇలా ఉండటం వల్ల నష్టం ఎవరికో చెప్పినా ప్రియమైన దేవుని వాళ్ళారా, నష్టం మనకే. ఇలా ఉండటం వల్ల నష్టం ఎవరికో కాదు, నష్టం మనకే. తర్వాత నాలుగో రకం విత్తనాలు ఎక్కడ పడ్డాయి చూడండి. మంచి నేలను విత్తినవాడు వాక్యము విని గ్రహించువాడు. మంచి నేలను విత్తినవాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టువారు సఫలులై ఒకరు నూరంతలు గాను, ఒకరు 60 గాను, ఒకరు 30 గాను ఫలించినను. చెవి గలవాడు వినుగాకనే మాట వాడబడింది. చెవులున్నాయి, మనందరికీ చెవులున్నాయిగా. మనందరికీ చెవులున్నా కూడా ఆ మాట ప్రత్యేకించి రాయటంలో అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక చెవి అనేది ఉండాలని మనకి. అంటే దేవుని మాటల పట్ల ఆసక్తి ఉండాలి, తృష్ణ ఉండాలి. కనుకనే ఈ మాట స్పష్టంగా రాయించాడు. ఆధ్యాత్మిక చెవి అనేది ఉండాలి. భౌతికంగా చెవి ఉంటుంది, అది ఎక్కడ మనసు ఎక్కడ ఉంటే చెవి ఉంటే లాభం, మనిషి ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటుంది మనసు, ఆవిడేమీ వినపడదు. వాడు ఇక్కడ ఉంటాడో ఏం చెప్పవాడికి వాడికి అసలు గ్రహించలేడు. కనుక మనం 30 వంతులు గాను, 60 వంతులు గాను, 100 వంతులు కానీ ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. మన ఉద్దేశం కూడా అదే, కానీ మర్చిపోయి మనం బాధాకరమైన విషయం ఉద్దేశం అదే. మనందరి ఉద్దేశం ఏంటంటే మనందరూ కూడా 100 వంతులు కానీ ఫుల్ఫిల్ అవ్వాలనేదే మన ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశాన్ని మనము గోల్ చేయటానికి మధ్యలో కొన్ని ఆటంకాలు వాడు ఎదరికేస్తూ ఉంటాడు అనమాట, కొద్దిగా ఎదరికేస్తూ ఉంటాడు అనమాట. అది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు, అదే గ్రహించుకోలేకపోతున్నావు. అరే నాకు ఇది వచ్చిందంటే ఇది ఆడిది అంటే మనకేం చెప్తుంది బైబిల్ గ్రంథం? మన శత్రువులు ఎవరు? బాహ్యమైన శత్రువులా? ఇశ్రాయేలులు పాత నిబంధనలో బాహ్యమైన శత్రువులతో యుద్ధాలు చేశారండి. ఇప్పుడు మనం పోరాడవలసింది ఎవరితోని? దురాత్మల సమూహంతోను. అర్థమవుతుందండి? మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది దురాత్మలతో పోరాడుతున్నాం, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కనుక ఒక వ్యక్తి నీకు విరోధంగా మాట్లాడుతున్నట్టు వాళ్ళలో ఉన్న దురాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. వాడు మంచోడే, మంచిగా ఉండేవాడే, కానీ వాడు దూరింది, అందులోనికి ఒక ఆత్మ దూరింది, దురాత్మ దూరింది, వాడిని అలా ప్రేరేపణ చేస్తుంది. ప్రభువా ఉన్న దురాత్మ తోలే, నువ్వు ప్రార్థన చేయాలి, నీది బాధ్యత. కనుక మనం ఎదగటానికి, మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనం అందరం కూడా తీర్మానం చేసుకున్నాం. మనం ప్రభువులో ఉన్నామని ఒక నమ్మకం ఉంది, విశ్వాసం కలిగి ఉన్నాం. మనము ప్రభు బలలో చేతులుంచుతున్నాం. కానీ ప్రభు పనిని మనం ఎంతవరకు నమ్మకం చేస్తున్నాం? ఆ మాట చూడండి. మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28. కాబట్టి ఇంకా ముందుకు చూడండి. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళండి బ్రదర్. అంటే అవి తీసుకున్న తర్వాత అవి ప్రకటించాలనే మాట ఉంటుంది చూడండి. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తినిగి త్రాగుచున్నాడు. అది కదమ్మా, అక్కడ ఏముంటుందంటే కాదు, ఆ విషయం అది కాదు. అక్కడ ఏముంటుందంటే మీరు అనేకులు సువార్త ప్రకటించడం అన్నట్టుగా 26 చూడండి. మీరు ఈ రొట్టెని తిని మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. ఇప్పుడు చెప్పండి, ప్రభు యొక్క శరీరం తింటున్నారు,
ఆయన యొక్క రక్తాన్ని కూడా మీరు త్రాగుతున్నారు. మీరు ఎంతమందికి మీరు సువార్తను ప్రకటిస్తున్నారు? ఆయన వచ్చే వరకు ఏం చేస్తారంట? మరణమును ప్రచురించు. ఆయన యొక్క మరణ దినాన్ని ప్రచురిస్తారని చెప్తున్నారు. ఇది కేవలము సేవకుల గురించి చెప్పిన మాట కాదండి. ఎవరైతే బల్లలో చేతులు ఇస్తున్నారో, ఎవరైతే ప్రభురాత్రి శరీరం ప్రభురాత్రి పైన రక్తం ద్రాక్షరసం ఎవరైతే చేతులు ఇస్తున్నారో వారందరూ చేయవలసిన పని మరి చేస్తున్నారా? నిజంగా చెప్పండి, గుడ్డ మీద చేసి చెప్పండి, చేస్తున్నామా? మనం చేయట్లేదంటే ప్రభు పని మనం సరిగ్గా చేయట్లేదు. ప్రభు పని మనం సరిగ్గా చేయట్లేదు. అలాగే ఏదో చిన్న చిన్న డిస్ప్యూట్లు వచ్చినప్పుడు వాటిని మనం బొంగమూతి పెట్టుకుంటున్నాం. అహాబుకి తన పొలవమ్మన అని చెప్తే ఏం చేయడం? బొంగమూతి పెట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి. ఏమండి? అలాంటి పరిస్థితి మనలోనూ ఉంది. కనుక ఇవన్నీ మనం సరి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతుందండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇందాక ఒక కోణం చూసాం. మనం ఒక పక్కన భౌతికంగా సంపాదించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, మన అప్పులు తీర్చుకోవడానికి, మన సమస్యలు తీర్చుకోవడానికి, మనం ఒక స్థితిగతులను సరి చేసుకోవడానికి ఒక రకమైన పరుగు పెడుతుంటే ఆధ్యాత్మిక రంగంలో మరొక రకమైన పరుగు పెడుతున్నాం. ఈ రెండింటి మధ్యనే పెనుగులాట జరుగుతుంది. ఈ పెనుగులాటల్లో ఏది గెలుస్తుందంటే భౌతికంగా గెలుస్తుందా, ఆధ్యాత్మికంగా గెలుస్తుందో ఒకసారి ఆలోచన చూసుకోండి. మన జీవితాల్లో ఏది గెలుస్తుంది? మనము భౌతికంగా ఒకవేళ ఓడిపోయినా అది పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఆధ్యాత్మికంగా కనుక మనం పడిపోతే మన పరిస్థితి ఏంటంటే త్రోవ పక్కన ఉన్నటువంటి పరిస్థితే. మన పరిస్థితి ఏంటంటే రాతి నెలలో పడినటువంటి పరిస్థితే. మన పరిస్థితి ఏంటంటే ముళ్ళడంకుల్లో పడినటువంటి పరిస్థితి అయితే. ఎందుకు మన భక్తి అండి? ఎందుకు మన భక్తి? మనం భక్తి ఎందుకు చేస్తున్నాం? కాలయాపన కోసం చేస్తున్నామా మన భక్తి? మనం ఎదగలేకపోతున్నాం. ఏంటి ప్రభువా, నేను ఇప్పుడు వరకు నీ పక్షంగా నేను నిలబడ్డాను ప్రభువా, నేను బాప్తీసం తీసుకుని 2 సంవత్సరాలైంది, ఇప్పుడు వరకు నాకు సరిగ్గా పాటలు పాడుతూ రాదు, ఇప్పుడు వరకు నాకు సరిగ్గా ప్రార్థన చేస్తూ రాదు, ఇప్పుడు వరకు ఎవరికి 4 మాటలు చెప్పడం నాకు చేత కాదు. ఎందుకు ప్రభు నాకు ఈ పరిస్థితి ఏంటి? నేను ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటి? ఎక్కడుంది పొరపాటు అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా? ఎప్పుడైనా ఎవరికి వాళ్ళు? ఎందుకంటే గమనించుకోండి, మనందరం కూడా దేవుని పిల్లలుగా ఒక కుటుంబంగా మనందరం ఉన్నాం. మనందరం ఎదగాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఎదగటం వల్ల మన అభివృద్ధి చెందడం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. మీకు తెలుస్తుందా? మనం అభివృద్ధి చెందటం వల్ల, మనము ఎదిగి ఫలించటం వల్ల ప్రభుకి మహిమ కలుగుతుంది. తెలుస్తుందా మీకు? ఎదగలేకపోతున్నాను కారణం ఏంటి? ఎవరైనా ఉన్నారా? మీకు చెప్తున్నాను, నాకున్న కారణం మీకు చెప్తున్నాను. నేను ఈ దోహా 2010 మార్చి 27వ తారీఖున వచ్చాను. దోహా 2010 మార్చి 27వ తారీఖున వచ్చినప్పుడు ఇక్కడ అనేక సంఘాలు ఉన్నాయి. మనకి ఎవరు దేవుని వాక్యం ఎవరు మనం ఎవరికి తెలియదు. కానీ దేవుని వాక్యం చెప్పాలనేటువంటి తాపత్రయం నాలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాక్యమే 26వ వచనమే చదవండి. మళ్ళీ మాట మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించరు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని నేను ఏ సంఘానికి వెళ్ళేవాడు, ఆ సంఘంలో ప్రభు రాత్రి భోజనం తీసుకుని ఆయన రక్తాన్ని ద్రాక్షరసం తీసుకునేవాడిని. నాకు ఒక బండి ఉండేదండి. ఆ బండి తీసుకుని ఎవరైనా వస్తారంటే కూడా పెట్టుకుని పరిచయకి వెళ్ళిపోయానండి. దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళిపోయాడిని. ఎక్కడికైనా వెళ్తానంటే నేను జోబులో ఒక పెన్న ఒక పేపర్ పెట్టుకుంటాను. ఎవరు మన తెలుగు వాళ్ళు కనపడ్డా సరే వెంటనే బాబు మీ పేరేంటండి, మీ నెంబర్ చెప్పండి అని రాసేసుకోవటం. తమ్ముడు నేను నా అడ్రస్ నా లొకేషన్ పెడతాను, నా లొకేషన్ మీరు పెట్టండి చెప్పటం. ఏదో మళ్ళీ నెక్స్ట్ వారం వెళ్ళి నేను ఒక చెప్పడం. ఇదిగో రావు గారు వచ్చారు మన మధ్యకి, ఆయన అలాగే పరిచయం అయ్యారు. కనుక ఇదే పని, దేవుని పని అలా చేస్తూ ఉంటే ఎవరో తర్వాత గుర్తించారండి, పలానా ధన్యార బెదరు అన్నారు దేవుని మాటలు చెప్తారని. అలా గుర్తించి దేవుని వాక్యం చెప్పమని అక్కడ నాకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి సంఘానికి తెలిసాను. సంఘానికి తెలియకముందు నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే వచ్చాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఈ పని ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ఈ పని ప్రతి ఒక్కరు చేయగట్లేదంటే మీరు ఇంకే రకంగా ఫుల్ఫిల్ అవుతారండి? మీరు ఏ రకంగా నూరంతులుగా అవుతారు? మీరు నూరంతులుగా అవ్వాలని మీ ఉద్దేశం ఉంటే, మీరు నూరంతులుగా అవ్వాలని నిజంగా మీరు తీర్మానం తీసుకుంటే ఖచ్చితంగా దేవుని పని చేయండి. నేను చేయలేనంటానో చేయదు. మోసే ఏమన్నాడు? ప్రభువా నేను నత్తువాడిని, ఏదో వాడిని చూసుకో బాబు, నాకు ఇలాంటి పని నాకు అప్పచెప్పుకో అన్నాడా లేదండి? తప్పించుకుంటాను అన్నాడా లేదా? కానీ దేవుడు అన్నాడా? నోరిచ్చిన వాళ్ళు ఎవరయ్యా? నోరిచ్చిన వాళ్ళు ఎవరు? నేను కాదా? వెళ్ళు అని. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడండి. గార్ధమ్మను వాడుకుంటాడు, ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. కానీ తీర్మానం మనలో ఉండాలి.
ప్రభువా నేను పనికిమాలిన పాత్రగా కాకుండా నీకు పనికొచ్చే పాత్రగా చేసుకొని అయినా అని ప్రార్థన చేయండి. దేవా నన్ను వాడుకోండి అయినా. వంటగది ఉందండి, వంటగదిలో అన్ని సామాన్లు వాడుకుంటూ ఉన్నాం. ఒక సామాను వాడుకుంటే పక్కన పెట్టేద్దాం వాళ్ళ ఉపకారం ఏంటి? వంటగదిలో పెట్టుకుంటే దేనికోసం పెట్టుకున్నామండి? మనం వాడుకుంటాకేనా? అలాగే ఆయన మనల్ని దేనికోసం ఎన్నుకున్నాడు? ప్రభు మనల్ని దేనికోసం ఎన్నుకున్నాడు? ఏదో ఊరికెళ్ళి ప్రార్థనకి వెళ్ళి రామంటే అందుకోసమా? దేనికోసం ఎన్నుకున్నాడంటే ఆయన యొక్క మరణ పునరుద్ధారణను ప్రచురం చేయడం కొరకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి చేస్తున్నామా? ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే మనము 60 వంతులుగాను 30 వంతులుగాను 100 వంతులుగాను ఉండాలనేటువంటి తీర్మానం ఉంటే, మీరు ఆ తీర్మానం తీసుకుంటే, నూతన సంవత్సరంలో ఆ తీర్మానం తీసుకుంటే ఆ ప్రకారంగా మీరు ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసినప్పుడు అది మీకు ప్రయోజనకరం. అంతే తప్ప కానీ ఏదో సాకు పెట్టుకుని అభ్యంతరం రాకపోవట అసాధ్యము. కానీ ఎవరు మనలో వస్తాయో వానికి శ్రమ. కనుక అభ్యంతరాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. అభ్యంతరాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. ఈ వాక్యం మనం ఎన్నోసార్లు మనం వింటూనే ఉన్నాం. గమనించుకోండి. మనము 2025 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాం. 2024 2023 ఈ సంవత్సరంలో మనకన్నా పెద్దవారు మనకన్నా చిన్నవారు కాలగమనంలో కలిసిపోయారండి. ఈ రోజున మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే దేవుడు నీ పట్ల ఉద్దేశం ఉంది. ఇంకా నువ్వు ఇంకా సరి చేయబడాలేమో, నువ్వు ఇంకా సరి చేసుకోవాలేమో. అది గుర్తించుకుంటే నువ్వు నూరంతులుగా ఫలించబడతావు. లేనట్లయితే మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మన భక్తి మనం ముందు చెప్పుకున్న 3 విధానాలుగానే మన భక్తి జీవితం ఉంటూ ఉంది. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి పని నీ చేతికి వచ్చిన ఏ పనైనాను నీ శక్తి లోపం లేకుండా చేయమని రాయబడింది వాక్యం. ఏమండి? తర్వాత లోపల ప్రేమించే కంటే బాహాటంగా గద్దించడమే మేలంది. నేను అలాగే గద్దించాను ఎవరినైనా సరే. లోనికి ఏం పెట్టుకోండి ఇంకా. అందుకనే మనశ్శాంతిగా ఉండగలుగుతాను. అనేటప్పుడు 2 మాట్లాడాలి. ఒకసారి నేను లారీ వేసుకుని వెళ్తుంటే నా ఎదురు లారీ వేసుకుని వెళ్తున్నా ఒక ఆయన. 2 పిల్లలు సైకిల్ ఎక్కించుకుని తొక్కుకుంటూ వెళ్తుంటే ఆ ఎదురున్న లారీ అతను ఎలా ఇస్తే అలా అన్నాడు. భయపడి అలా పడిపోయాడు పిల్లలతో పాటు. ఇలా లేచి చూసుకునేటప్పటికి ఆ లారీ వెళ్ళిపోయింది. దాని ముందు నేనున్నాను. అక్కడ ఎవరో ప్యాసింజర్ని దింపుతాను బండి పక్కన ఆపితే పట్టుకొచ్చి సైకిల్ ఎదరపెట్టాడు. ఎదరపెట్టి నువ్వు దిగరా ముందా, నువ్వు దిగిరారా ముందు అంటే ఏంటి కారణం ఏంటంటే పిల్లలతో పడిపోయిన కొద్ది కనపడతలేదు ఏంటో నీక దిగరా నువ్వు. నేను కాదంటే ఏంటలేదు, నేను కాదని ఏంటంటే ఎదరట్టుకొచ్చి సైకిల్ పెట్టి స్టాండ్ వేసి నువ్వు దిగానంటే అప్పుడు దిగాను. ఏంటి విషయం చెప్పి ఇప్పుడు ఏం కావాలి నీకు అని అంటే నువ్వు ఎక్కడే ఉండరా మా అమ్మని తీసుకొస్తాను అన్నాడు. ఇప్పటికే నేను లేట్ అయిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు మీ వాళ్ళు నన్ను కొట్టడానికి కదా పట్టా 2 దెబ్బలు కొట్టేసేరిపోయి కష్టేరని నాకు టైం లేదు, మీ ఊరు వచ్చేదాకా నేను ఉన్నాను, నన్ను కొట్టేసేరిపో అని చెప్తే ఆడేం కొడతాడు? మీకు అర్థమవుతుందండి ఈ మాట? ఎందుకు చెప్పాను? ఏదైనా సరే ఓపెన్గా ఉండాలి. ఏదైనా సరే మాట్లాడే మాట ఏదైనా సరే ఓపెన్గా ఉండాలి. అనుకుంటే 2 మాటలు అప్పుడే అనేసి మళ్ళీ మనసులో పెట్టుకున్నావు నువ్వే పడకు. అది నేను తినేస్తుంది, నేను కాల్ చేస్తుంది, నేను ఎదగనవుతావు. మొలటంలో ఉన్నట్టే నువ్వు బతుకు. అంచేతనే మనం ఏదైనా ఎవరినైనా సరే మనం చెప్పదలుచుకున్నప్పుడు అది దేవుని వాక్యం చెప్తుంది, లోపల ప్రేమించేట కన్నా బాహాటంగా గర్తించటం వేరు. కనుక ఎవరైనా పొరపాటు చేసినాక వెదర్ ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకండి, సరి చేసుకోవాలని చెప్పండి. బాధపడితే కర్మ మనం ఏం చేస్తాం? కనుక మనందరం కూడా మరి ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు వింటున్నప్పటికీ మరలా ఈ దినాన్ని ప్రభు మనతో ఎందుకు మాట్లాడాడో చాలా ఆలోచన చేసుకోండి. మీ అందరికీ ఈ వాక్యం సుపరిచితం అందరికీ తెలుసు. కానీ ప్రభు ఈ నూతన సంవత్సరంలో మరి ఈ సందర్భాన్ని ఈ మాట తీసుకొచ్చారని అంటే మన పరిస్థితి నిజంగానే అంటే మనం అనుకోవచ్చు అంటే అన్న మరి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నా, మరి ఆ సమస్యలన్నీ మేము ఎలా అధిగమించాలని అంటే దేవుని మీద ఆధారపడి చెప్తున్నాడు కదా. యోహాను సువార్తలోను ఏమంటాడు ఆయన? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందును నిలిచి ఉంటాను. స్త్రీకి ద్రాక్షావళితో ఉంటేనే కానీ తనంతడు తాను ఎలా ఫలించదో అలాగా నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించదు. ఆలోచన చేసుకుని మనం నిజంగా క్రీస్తులో ఉన్నామా లేదా? ప్రభువుని వెంబడిస్తున్నామా? ప్రభు గురించి అనేక మంది చెప్తున్నామా? ప్రభువులో చెప్పిన ప్రతి దాన్ని నమ్మకంగా మనం చేస్తున్నామా? లేదో నామకాహంగా భర్తీ చేస్తున్నామా? నామకాహంగా భర్తీ చేస్తే ఏమవుతుందండి? మనమే మోసపరుచుకున్న వాళ్ళు. పైకి భక్తి గల వారిగా ఉంటాం కానీ దాంట్లో ఉన్న శక్తిని మనం ఆశ్రయించలేము. కనుక
మీరే ఆలోచించుకోవాలి. ఈ వాక్యము చెప్పబడింది, ఈ వాక్యం దృష్టిలో ఎత్తుకోకూడదని నేను మీకు మళ్ళా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 1కి 2 సార్లు నేను మరీ నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, మనం చేస్తున్న భక్తి ఏదైతే ఉందో, నేను మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు ఏం చెప్పిన, లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. అక్కడ ఇంగ్లీష్ పద్యం అప్పు చెప్పాలనుకున్నప్పుడు నా దాకా వచ్చినప్పుడు ఏమైంది, బెల్ల కొట్టేసేవాడు. అప్పుడు నేను ఎంత ఎలా ఫీల్ అవ్వాలి అనుకున్నా, అబ్బా నా ఎంత అదృష్టవంతుడు లేడనుకునేవాడిని. కానీ చివరికి నా ఎంత దురదృష్టవంతుడు లేడని తర్వాత తెలిసింది. అర్థమైందంటే ఇప్పుడు అప్పటికి అంతా అయిపోయింది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాం. అర్థమైందా మీకు? కనుక మనం కూడా అలా అనుకుంటాం, అలా భ్రమలో ఉంటాం. ఇవ్వ నేను అంతా చాలా బెటర్ అనుకుంటాం. కానీ కాదు, మనకి చాలా ఉన్నాయి, మన జీవితంలో చాలా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా దైవ సేవకులు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ప్రభు నేను దీని నుండి ఎలా మూవ్ అవ్వాలి, దీన్ని నుండి రిమూవ్ చేసుకోవాలి అనేది మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే, వాత వేయబడినటువంటి మనస్సాక్షి అనుకోండి, అక్కడ ఫలించవు. ఆ బ్రదర్ చెప్పినట్టుగా అక్కడ కూర్చున్నాడు, వాసన తెలియట్లేదని చెప్పాడు కదా. అదే విధంగా మనకి ఎన్ని మాటలు చెప్పినా సరే అలాగే చెప్తూనే ఉంటారు. ఎప్పుడు వెళ్ళలేదండి మనం, ఇదే మనకి కొత్త ఏంటి అలా అనుకుంటే ఈ వాక్యం మనకేమీ ఫలించదండి. కనుక మీ అందరికీ వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. కనుక ప్రభు మనల్ని ఆయన 30 మంతులుగాను 60 మంతులుగాను 100 మంతులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అలా ఉండటానికి ఆయన ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఆ ప్రకారంగా ప్రభు మమ్మల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించు, మేము కూడా అలా ఉండడానికి సహాయం చేయమని మనం కూడా దేవుణ్ణి అడుగుతాం. మనలో ఎవరినైనా ఈ 2025 సంవత్సరంలో వచ్చిన తర్వాత ఎవరైనా మన మనసులో ఎవరైనా ద్వేషం పెట్టుకుంటే దయతో చెప్తున్నాను, మీరు గమనించండి. మీ ఎదుగుదలకు అడ్డు వాడిని క్షమించండి. నేను బ్రదర్ అతనితో నాకు ఏమీ లేదు బ్రదరు, నేను అతను ప్రేమిస్తాను బ్రదర్ అంట. నువ్వు లాను ప్రేమిస్తే లాభం ఏంటి? లాన్ని ప్రేమ లాభం లేదు. కనుక దాన్ని చెప్తున్న క్లియర్గా చెప్తుంది, ఆ ప్రేమ బాహాటంగానే వెల్లడి చేయాలి. కనుక లాను పెట్టుకుంటే నేను ప్రేమిస్తున్న బెదరా, ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదని పైకి అంటాం, అంతే ఉట్టిదే, కానీ లోన ఉండవలసింది ఉంటుంది. కనుకనే మనము ఎదుగుదలకి మనకు అడ్డుగా ఏమున్నాయంటే ఇవేనండి. ఇవే ప్రధానంగా మనలో ఒకరిని ద్వేషించటం. ఒకరిని ద్వేషిస్తే మనం నష్టపోయేది ఎవరండి? మనమే నష్టపోతున్నాం. కనుక దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుందంటే, మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆ మాట ఏమంటుందంటే, కీడి చేసి శ్రమపడ మేలు చేసి కీడి చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడ్డ బహు మంచిది. కనుక నేను ఎందుకు పలానా బ్రదర్కి ఇలా చేశాను, కానీ బ్రదర్ ఈ రోజున నా మాట సరిగ్గా వింటలేదు, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, అసలు నా మాటకి వాల్యూ ఇవ్వట్లేదు. నువ్వు అనుకోకు. అతను నువ్వు నీ గురించి ఎలా అయినా అనుకోని అది నువ్వు దేవునికి విడిచిపెట్టేసి, నువ్వు మేలు చేసావా అది ఆల్రెడీ అక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. నువ్వే భయపడక్కర్లేదు, నువ్వే చింతించక్కర్లేదు. ప్రభు ఏ ప్రకారం నడిపిస్తారో ఆ ప్రకారం మనం నడవాలి. కనుక కీడు చేస్తే కనుక నువ్వు బాధపడు. ఎవరికైనా కీడు చేస్తే నా వల్ల నీకు పొరపాటు జరిగిందని దేవుడి దగ్గర ఒప్పుకోవడం కాదు, ఆ వ్యక్తి దగ్గరే ఒప్పుకోవాలి. ఓ సహోదరుడు, నా వల్ల తప్పు అయిపోయింది, నన్ను క్షమించని సహోదరుడితో కూడా మనం క్షమాపణ దగ్గర ఆ సహోదరుడు మనం క్షమాపణ చెప్పాలి. అలాంటి నిజమైన స్థితిలో మనం వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా దేవుడు వాడుకుంటాడు. తప్పనిసరిగా మనం దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా మనము 100 ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అట్టి విధంగా ఉండడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.